అందరికీ నమస్కారం. నా పేరు గోలకృష్ణారెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకుడిని. ఈ 2 శాతం పాలెం లెక్కల పాలెం చిన్న పిల్లలు స్కూలు పోత మహిళలు కూరగాయలు పండించుకుని బజార్లో అమ్ముకునేదానికి పోతుంటే ఈ చీకట్లో పాలేక దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసారి ఈ పంచాయతీ వాళ్ళకి చెప్పంగా వాళ్ళు మొర ఆలకించలేదు. దాంతో గ్రామ ప్రజలు విసుగు చెంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయినారు. ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను పిలిపించి సంగతి ఏదో చూడండి, నన్ను ఉడమాయించడం జరిగింది. నేను నాకున్న అనుబంధం మీద 25-30 సంవత్సరాల నుంచి మా నాన్న టైం నుంచి 2 పాలాలంటే మాకు ప్రత్యేకమైన అనుబంధము. తోనపాక తోటలు చేసుకుంటాం, వాళ్ళు మేము కలిసిమెలిసి కుటుంబ సభ్యులు మొదలుగా మెలుగా వాళ్ళము. ఆయన చెప్పిన వెంటనే నాకు సంతోషం పట్టలేక నేను వెంటనే దీన్ని పని చేయించి జనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. భవిష్యత్తు రాను రోజుల్లో వాళ్ళు ఏమి కావాలన్నా కూడా 2 గ్రామాలు చేసేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను బాగున్నాను. వాళ్ళు కూడా నాతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా బాగున్నారని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడి నుంచి ఇంజమూరు 2 పాలాల కాడి నుంచి ఇంజమూరు టౌన్లోకి 1.5 కిలోమీటర్, దాదాపు 2 కిలోమీటర్ల పైన ఉంది. 2 కిలోమీటర్ 30 స్తంభాలు, వైరు, లైట్లు అన్నీ వేసి బీచి శుద్ధంగా ఈరోజు పట్టణం ఇంజమూరు టౌన్లో ఎట్లుందో అదేవిధంగా 2 పల్లెలు అట్టే బ్రహ్మాండంగా ఉన్నాయి రాకపోకలు వచ్చిపోయేదానికి. ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రి స్కూల్కి పోయి రావాలని బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంత జనం, ఇంత పంచాయతీ, మేజర్ పంచాయతీ ఉంటే స్పందించకపోవడం దారుణం. అది గమనించుకొని రాబోయే రోజుల్లో కూడా మన టౌన్లో ఉంది కదా, చుట్టుపక్కల కాలనీలు కూడా మంచి జరిగి చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ మీద ఉంది. ఆదర్శ పంచాయతీ అని సర్టిఫికేట్ తీసుకోవడం కాదు, ఆదర్శ పంచాయతీ పనిచేసి సర్టిఫికేట్ తీసుకోవాలి. అది పెద్దలు గమనించగలని గమనిస్తున్నాను. పేరు రేనాటి రవి, మాది లెక్కలవారిపల్లి గ్రామం, ఇంజమూరు పంచాయతీ. మాకు ఇంజమూరు నుంచి వచ్చి మా ఊరికి వచ్చే దారిలో లైట్లు లేక గత 7-8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. పంచాయతీ వాళ్ళకి చెప్పినా ఎవరికి చెప్పినా కానీ దానికి ఎటువంటి స్పందన లేదు. దాన్ని చూసి మాకు ఇంజమూరు గోలకృష్ణారెడ్డి గారు మా ఊరు పరిస్థితి చూసి ఆయన సొంత నిధులతో మాకు లైట్లు వేయించి అంతా పని చేయించిండు. వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా లెక్కలవారిపాలెం, సత్యనారాయణవారిపాలెం గ్రామం తరపున ఆయనకి మా కృతజ్ఞతలు. ఇంకా ఇటువంటి పనులు చాలా జరిగేటట్టుగా మేము సహకరిస్తాం ఆయనకి. ఆయన తోడు వెన్నంటుకుంటూ తెలుగుదేశం టీడీపీ తరపున ఆయన వెన్నంటే మేము దేనికైనా కానీ ఆయనకి మేము రెడీగా ఉంటామని మా తరపున తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు తేళ్ల వెంకటేశ్వర్లు, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి కూడా మాకు బజార్ లైట్లు లేక ఇంజమూరు నుంచి లెక్కలవారిపల్లి 1.5 కిలోమీటర్ ఉంది. ఎన్నోసార్లు మేమే పోరాడినా, పార్టీలో పోరాడినా, ఏం చేసినా కానీ మాకు పరిస్థితి అనుకూలించలేదు. మాకు పోయినసారి కూడా గోలకృష్ణారెడ్డి గారు టౌన్ నుంచి కరెంట్ లైన్ ఇప్పించారు. ఈరోజు కూడా ఆయన దాతృత్వంతో, ఆయన సహాయంతో, ఆయన సొంత నిధులతో మాకు మొత్తం బజార్ లైన్ నుంచి ఇక్కడికి బజార్ లైట్లు వేయించి మమ్మల్ని సంతోషపరుస్తున్నారు. ఈ విధంగా ఆయన మాకు చాలా రకాలుగా సహాయపడుతున్నాడు. మా 2 పాలాలంటే ఆయనకు అదో ఎనలేని గౌరవం.